వెల్కమ్ బ్యాక్ టు స్వప్న హెల్దీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు జున్ను పర్ఫెక్ట్గా చాలా గట్టిగా కేక్ లాగా చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. ఇలా గట్టిగా ఎలా వస్తుందో మీకు కొన్ని టిప్స్తో నేను ఈ జున్నుని చూపిస్తున్నాను. ఆల్రెడీ మనకి అమ్మ చేసిన జున్ను వీడియో ఉంటుందండి మన ఛానల్లో. సో ఇది నేను చేసిన జున్ను చాలా పర్ఫెక్ట్గా గట్టిగా చాలా టేస్టీగా చాలా బాగుందండి. సో ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ మనం జున్ను పాలను తీసుకోవాలి. ఈ జున్ను పాలలో మనం ప్రీవియస్ వీడియోలో మిల్క్ యాడ్ చేసి చూపించాను నేను. సో ఈ పాలు మాకు జున్ను పాలు ఆల్రెడీ మిల్క్ యాడ్ చేసి ఇచ్చేస్తారండి వాళ్ళు. సో మనం జున్ను పాలు ఒక గ్లాస్ తీసుకున్నాం అనుకో, మనకి గట్టిగా కావాలనిపిస్తే ఒక 1/4 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అసలు మిల్క్ యాడ్ చేసుకోకుండా చేసుకున్న జున్ను చాలా గట్టిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే జున్ను పాలు ఇచ్చేటప్పుడు మనకి ప్యూర్వి ఇవ్వరు, ప్యూర్వి చాలా చిక్కగా ఉంటాయి కాబట్టి మనకి అవైలబుల్ అయ్యేవి కొంచెం పల్చినవే దొరుకుతాయండి జున్ను పాలు. సో ఇంక మిల్క్ యాడ్ చేయకుండా ఉంటే బెటర్. సో నేను ఇంకా యాడ్ చేయలేదు. ఈ జున్ను పాలను తీసుకుని దానిలో మనం జున్ను పాలు ఎంత వంతు తీసుకుంటామో సేమ్ వంతు బెల్లం తురిమి వేసానండి నేను. ఈ వేసిన బెల్లంని ఒక 2 మినిట్స్ పాటు చక్కగా కలిసేట్టు బాగా కలుపుకుంటే మనకి బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది. సో మనం బెల్లం కరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత టేస్ట్ చూస్తే కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలండి. ఎందుకంటే జున్ను ఉడికిన తర్వాత మనకి స్వీట్ తగ్గుతుంది. సో స్వీట్ చూసుకుని దాన్ని బట్టి బెల్లం అడ్జస్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ నేను 1 స్పూన్ మిరియాల పొడి వేసానండి. మిరియాల పొడి కొంతమందికి ఇష్టం లేకపోతే ఫిల్టర్ చేసుకుని అలా కూడా పెట్టుకోవచ్చు. మిరియాలతోటే జున్ను చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను అలా పెట్టేశాను. సో నెక్స్ట్ మనం ఒక పెద్ద ఇడ్లీ పాత్రలో తీసుకున్నానండి. ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసి ఈ జున్ను పాలు గిన్నె పెట్టి దాని పైన మూత పెట్టి మళ్ళీ పాత్రకు కూడా మూత పెట్టాలండి. పెట్టిన తర్వాత నేను ఉడికిందో లేదో చెక్ చేస్తున్నాను. సో అలా మనం ఒక స్టిక్ తీసుకుని నేను కొబ్బరి పుల్లతో చెక్ చేశాను. చూసారు కదా అంటుకుంది. అలా అంటుకుంటే ఇంకా కుక్ అవ్వాలి. సో నేను మళ్ళీ క్లోజ్ చేశాను. నాకు అలా మీడియం ఫ్లేమ్లో ఒక 25 మినిట్స్ పట్టిందండి కుక్ అవ్వడానికి. ఎక్కువ కూడా కుక్ అవ్వకూడదు జున్ను. మనం తీసుకున్న గిన్నె కూడా కొంచెం వెలితిగానే పెట్టుకోవాలండి, ఎందుకంటే పైకి కొంచెం వస్తుంది కాబట్టి. సో నేను జున్నుని రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం తీసినప్పుడు స్టిక్ అంటుకోలేదు. సో నేను దాన్ని వాటర్లో పెట్టానండి. అలా వాటర్లో ఒక 1/2 అవర్ ఉంచుకున్న తర్వాత మనకు పూర్తిగా చల్లారని పోయిన తర్వాత మనం వేరే బౌల్లోకి ప్లేట్లోకి తీసుకుంటే మనకు జున్ను పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారు కదా నేను వేరే ప్లేట్లోకి తీసాను. సేమ్ కేక్ లాగా చాలా గట్టిగా చాలా బాగా వచ్చిందండి. అసలు నాకు మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది. సో అప్పటికప్పుడే తినేసారు, అంత బాగుంది. మళ్ళీ ఇంకొక టిప్ ఏంటంటే మనం జున్నుని చిన్నపిల్లలకు పెట్టకూడదండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ జున్నుని చూపించాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.